హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఈఎస్ఐ హాస్పిటల్ గురించి తెలుసుకుందాము. ఈ ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చేసి మనకు ఆర్సీపురంలో. చాలామందికి ఈఎస్ఐ హాస్పిటల్ గురించి తెలీదు. ఒక 100% మెంబర్స్ ఈఎస్ఐ కడితే దీంట్లో ఒక 10% మెంబర్స్ యూజ్ చేసుకుంటున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకుంటే బెటర్. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి, ఎవరైతే ఫ్యాక్టరీస్లో కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఈఎస్ఐ అప్లై చేసుకోవచ్చు. చూడండి, మనం ఇన్సైడ్ వెళ్తే మనకు రైట్ సైడ్లో క్యాంటీన్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ దాంట్లో మనం ఇది ఓపీ అనమాట. 10 to 12 వరకు ఓపీస్ ఉంటాయి మనకు. ఇంతకుముందు అయితే ఇలా ఉండేది కాదు. ఇప్పుడు మొత్తం చాలా కొత్తగా కట్టించారు. మనకు ప్రతిదీ కూడా ఇక్కడ, అంటే ఆపరేషన్స్ ఏది కావాలన్నా మనకు అవుట్ సైడ్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వీళ్ళు పంపడం జరుగుతుంది. రెఫరల్ అంటే మనకు ఏదైనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హార్ట్ ప్రాబ్లం కానీ ఏదైనా కిడ్నీ, ఐ, ఏదైనా సరే మనం దీంట్లో చూపించుకోవచ్చు. చూడండి, మనం చూస్తున్నాం కదా, చాలా నీట్గా ఉంది. ఇక్కడ ఎలాంటి దోమలు కానీ ఏం లేవు. నేను 2 days నుంచి ఇక్కడే ఉన్నాను. బాబుకి బాగాలేదు. నేను మొత్తం అబ్జర్వ్ చేసి మీ అందరికీ చెప్తున్నాను. దయచేసి మీరు కూడా ఈఎస్ఐ హాస్పిటల్ మాత్రము యూజ్ చేసుకోండి. మనకు మంచిగా డాక్టర్స్ ట్రీట్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. నర్సులు కానీ కేరింగ్, మనకు మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ మొత్తం వాళ్ళే. ఫుడ్ క్వాలిటీ కూడా ఏకదమ్ చాలా బాగుంది. చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ సరౌండింగ్స్ అవన్నీ కూడా మనకు చాలా నీట్గా కనబడుతున్నాయి. అందుకే ఇది వచ్చేసి మనకు పటాన్ చెరువు నియర్ బై ఆర్సీపురంలో ఉంది. రీసెంట్గా కట్టించారు. మనకు వార్డ్స్ కూడా లోపలికి వెళ్ళి చూస్తే చాలా నీట్గా ఉన్నాయి. అది చాలామందికి తెలియదు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, రోడ్స్ కానీ ఎప్పుడప్పుడు మార్నింగ్ ఈవినింగ్ క్లీనింగ్ సెక్షన్ కూడా చాలా నీట్గా ఉంది. నేను ఒక 3 years బ్యాక్ ఇక్కడ జాయిన్ అయ్యాను, బట్ అప్పుడు ఇంతలా లేదు. ఇప్పుడు మొత్తం సిస్టమ్ చేంజ్ అయిపోయింది. చూడ్డానికి కూడా హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ అయితే కనబడట్లేదు. ఇక్కడ ఏదో ఒక పార్క్ వచ్చిన ఫీలింగ్ అయితే ఉంటుంది మనకు. ఇన్సైడ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ చూడండి, కార్ పార్కింగ్, మొత్తము పిల్లలకి ఏదైనా వచ్చి ఆడుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. కానీ పిల్లల్ని అయితే తీసుకురాకండి. ఎవరికైతే హెల్త్ ఇష్యూ ఉందో వాళ్ళని తీసుకొస్తేనే బెటరు, ఎందుకంటే హాస్పిటల్ కదా. మెయింటైనింగ్ కూడా బాగుంది. ఇక్కడ అంబులెన్స్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటనేది. ఇది మనకు ఎంట్రీ అన్నమాట, అంటే ఎమర్జెన్సీ ఎంట్రీ. మనకు ఓపీ ఎంట్రీ మార్నింగ్ సెక్షన్లో అటువైపు ఉంటుంది. ఇలా లోపలికి వెళ్ళిన వెంటనే మనకి ఇక్కడ ఆధార్ ఎంట్రీ అండ్ ఇక్కడ మనకు డెస్క్ ఉంటుంది, ఏదైనా అడగవచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి మనం వెళ్తే ఇక్కడ సర్జరీ కానీ ఫీమేల్ వార్డ్స్ ఇవన్నీ ఉంటాయి మనకు. ఇక్కడైతే ఎవరైతే పేషెంట్స్ని చూడడానికి వస్తారో అటెండర్స్ వాళ్ళు ఉండొచ్చు ఇక్కడ. ఇంతకుముందు ఇది ఉండేది కాదు, బట్ ఇప్పుడు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం స్లీప్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను 2 days నుంచి ఇక్కడే స్లీప్ చేశాను. 4 days అయింది నేను ఇక్కడే అడ్మిట్. బట్ నాకైతే సాటిస్ఫై. 1 rupee మనం పే చేయాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా మనకు ఫ్రీగా. టీ, బ్రేక్ఫాస్ట్, మనకి రాగి జావా కూడా ఇవ్వడం జరుగుతుంది. టైం టు టైం, దాంట్లో టైంలో అయితే ఎలాంటిది లేదు. చూస్తున్నాం కదా ఎంత నీట్గా ఉందో. అసలు నాకైతే ఫుల్ సాటిస్ఫై అండి. అందుకే మీరు కూడా ఈఎస్ఐ కార్డు ఉంటే కొద్దిగా పేషెన్స్ అయితే కావాలి. హడావిడిగా ప్రైవేట్ హాస్పిటల్స్లో వెళ్ళి మనీ అంతా పెట్టుకోవడం కంటే అదే మనీ పిల్లలకి ఏదైనా ఫుడ్ విషయంలో కేర్ తీసుకొని హాస్పిటల్లో చూయించుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో అవి చూస్తున్నాం. ఇక్కడ ఆపరేషన్ కానీ మనం కిందకు, ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎమర్జెన్సీగా వెళ్ళొచ్చు.
ఎస్. మీరంతా చూడండి హాస్పిటల్ మొత్తం ఒక మ్యాక్సిమం 50% కవరేజ్ చేశాను. ఎటు చూసినా మనకు నీట్గానే కనిపిస్తుంది. మీరు కంపల్సరీ చేయించుకోండి. ఎస్ఐపిఎఫ్ ఎవరికైతే లేదో వాళ్ళకి చాలా వరకు యూజ్ అవుతుంది. అసలు ఇంత నాకు తెలిసి ఈఎస్ఐ కడుతుంటారు కానీ ఎవరు కూడా దీంట్లో వచ్చి చూయించుకునే వాళ్ళు ఉండరు. జనాలు అయితే చాలా తక్కువ. ఇంకా మనకు మార్నింగ్ సెక్షన్ అందరు డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు. 10 to 12 వరకు ఓపీస్ అన్నీ ఉంటాయి. ఇది బయట టెంపుల్ కూడా ఉంది అండ్ మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఉన్న 4 days నాకైతే ఎలాంటి ఫీలింగ్ అనిపించలేదు, ఏదో హాస్పిటల్లో ఉన్నాను అన్నట్లు. మళ్ళీ చూడండి సేమ్ అదే ఎంట్రన్స్ నుంచి మనకు లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఏదైనా ఆధార్ కార్డ్ లింక్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. ఇది కౌంటర్ అనమాట. ఇక్కడ మనం అడ్మిట్ అయ్యేటప్పుడు ఎమర్జెన్సీలో వాళ్ళు అడ్మిట్ చేసుకుంటారు. కంపల్సరీ యూజ్ చేసుకోండి. చాలా వరకు పేషెన్సీ ఉండాలి దీనికైతే. నేనైతే చాలా వరకు యూజ్ చేసుకుంటున్నాను. బిఫోర్ ఆపరేషన్స్ కూడా నాకు సూపర్ స్పెషాలిటీకి రాసిచ్చారు. నేను అదే బయట ప్రైవేట్లో అడిగితే ఆపరేషన్ కోసం 3 lakhs అవుతుంది అన్నారు. బట్ నేనైతే ఇక్కడ సూపర్ స్పెషాలిటీకి వాళ్ళు రాసించారు జూబ్లీ హిల్స్లో నేషనల్ హాస్పిటల్కి. 1 rupee కూడా నేను పే చేయలేదు. అంటే మంత్లీ ఉంటుంది మనకి ఈఎస్ఐ ఒక 500 బిలో. బట్ మనకు ఎలాంటిదైనా సరే దీంట్లో చేయించుకోవచ్చు. ఇది చిల్డ్రన్స్ వార్డు. మనోడు దీంట్లో అడ్మిట్ అయ్యిండు. ఈ విధంగా చూడండి ఎంత నీట్గా ఉందో. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇది లోపల చిల్డ్రన్స్ వార్డు. ఎప్పుడప్పుడు కేరింగ్ ఉంటారు నర్సులు కూడా. రియల్లీ ఐఎమ్ సాటిస్ఫై. మీరు కూడా ఈఎస్ఐ కంపల్సరీగా చేయించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.